ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. సరే, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృపను బట్టి. మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే అది దేవుని యొక్క ఉన్నతమైన కృపే. సజీవులతో ఉన్నా సరే ఆయన కృపను బట్టి. ప్రేమైన దేవుని వెళ్ళారా, ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది కాబట్టి మనం త్వరగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని లేఖన భాగాలు చూసుకొని ఆరాధనలో పొందడం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 10:39. లూకాసు వార్త 10:39. లూకా 10:39. అందరం కలిసి చదువుతున్నాం. లూకాసు వార్త 10:39, పేజీ నంబరు 62. లూకాసు వార్త 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ 38 మనం చూస్తే ఇక్కడ మార్తా మరియా అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒకరేమో ఎక్కడ కూర్చున్నారు? యేసు యొక్క పాదాల యొక్క. ఎవరు కూర్చున్నారు యేసు పాదాల యొక్క? ఎవరన్నా కూర్చున్నారు? మరి ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల వద్ద కూర్చోండి. 39-42 చదివితే మనకు అర్థమవుతుంది. ఆమెకు మరియాను సహోదరి ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సాయం చేయమని ఆమెతో చెప్పవలెను. మార్తా మరియా ఇద్దరు సహోదరులు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మరియా అయితే యేసు పాదాల వద్ద కూర్చుని ఉంది. మార్తమ్మ అయితే మరి విస్తారమైన పనులు పెట్టుకుంది. చాలా బిజీ ఉంది. మనందరిలానే మనం కూడా చాలా బిజీ అయిపోతాం ఈ లోకంలో. కాబట్టి ప్రేమని మనం ఇట్లారా, మరి మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి అయితే ఆ పనుల జోలికి పోలేదు, కానీ యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకుంది. యేసుక్రీస్తు యొక్క పాదం యొక్క కూర్చుంది, పాదాలు పట్టుకుంది. ఎందుకు పట్టుకుని ఉంటాడు అంటాడు? యేసుక్రీస్తు పాదాల యొక్క మనకి ఏమి లభిస్తుంది, మనకి ఏమి దొరుకుతుంది? మరియా అయితే యేసుక్రీస్తు పాదాల యొద్దకు వచ్చింది. నీవు నేను కూడా మరియా వలె యేసుక్రీస్తు పాదాల యొద్దకు వస్తే మనకు ఆయన ఏమి ఇస్తాడు? మన అవసరం ఇది. యేసుక్రీస్తు పాదాల యొద్దకు మనం వస్తే ఆయన మనకి ఏమి ఇస్తాడు, ఏమి దొరుకుతుంది? మనం యేసుక్రీస్తు పాదాల యొద్దకి ఎందుకు రావాలి? యేసుక్రీస్తు పాదాల యొద్దకి ఎందుకు రావాలి? మరియమ్మ అయితే యేసుక్రీస్తు పాదాల యొద్దకు వచ్చి ఆయన యొక్క పాదాలు పట్టుకుంది. యేసుక్రీస్తు పాదాలు ఎందుకు పట్టుకుంది మరియమ్మ? ఆమెకు లభించింది ఏంది? లేదా మన అవసరం, మనము యేసుక్రీస్తు పాదాల యొద్దకు వస్తే ఆయన మనకి ఇచ్చే
ఇచ్చేది ఏమిటి, ఆయన మనకు ఇచ్చేది ఏమిటి అనేది అవసరం. ప్రార్థన చేసుకుందాం, దేవుని నడిపింపు మనకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. ఇచ్చిన అవసరం బట్టి స్తోత్రాలు. మాతానికి విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియమైతే వారి పాదాలు పట్టుకుని బెదములాడుకుంటుందయ్యా. నీ పాదాల కింద చేరిన వారిని నువ్వు సిగ్గుపడుతున్న వారి పాదాల వద్ద ఏమి లభిస్తుందో, ఏమి దొరుకుతుందో మాతో మాట్లాడమని, సాయం చేయమని, కింద కూర్చొని నీ ప్రజలకు బోధించే యోగ్యత అర్హతలను ఒప్పుకుంటూ, గాలి లాంటి గుండె లాంటి గుండె లాంటి వాళ్ళని ఒప్పుకుంటూ, అయోగ్యులను ఒప్పుకుంటూ ప్రభా నీ సహాయాన్ని కోరుకుంటూ, అభిషేకాన్ని కోరుకుంటూ, ఆత్మ నడిపింపుని కోరుకుంటూ సాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. వినిపిస్తుంది కదా? సరే, ఇంకొకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 39-40 దగ్గరగా చదువుకుందాం. 39-40 ఆమెకు గట్టిగా సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుండెను. ఇంకా మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అయితే మార్తమేమో లోక సంబంధమైన అనేక పనులు పెట్టుకుంది. యేసుక్రీస్తు ప్రభువును వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బిజీగా ఉంది, పనులు పెట్టుకుంది. మరియమ్మ అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకుందంటే యేసుక్రీస్తు పాదాల వద్ద మనకి ఏమి దొరుకుతుంది, యేసుక్రీస్తు పాదాలు ఆశ్రయించడం ద్వారా మనకి ఏమి దొరుకుతుంది, ఆయన పాదాలు పట్టుకోవడం ద్వారా మనకి ఏమి లభిస్తుంది అనేది రండి ప్రకటన గ్రంథము 1:17 చూద్దాం. ప్రకటన 1:17 ప్రకటన గ్రంథం 1:17 ప్రకటన గ్రంథము నేను ఆయన చూడగానే నాతో ఎవరు ఇక్కడ కనిపిస్తున్నారు, ఎవరు చూస్తారు, ఎవరిని చూశారు? నేను ఆయన్ను చూడగానే సచ్చిన వాని మరి ఆయన పాదముల వద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఎవరు కనిపిస్తున్నారు? ప్రకటన గ్రంథం 1:17 యోహాను. ఎవరు? యోహాను ఆయన యొక్క శిష్యులు. ఆయన యొక్క శిష్యులు కనిపిస్తున్నారు. యోహాను ఈయన కనిపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే అప్పుడు ఇక్కడ ఈ సంగతులు చదివితే ఈ 1వ అధ్యాయం అంతా చదివితే పద్మాసు దీపంలో ఉన్నాడు యోహాను. ఎక్కడ ఉన్నాడు? పద్మాసు దీవులో ఉన్నాడు, పరవాసుగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు, ఏకాకిగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువు ఆయన కనిపించాడు. నేను ఆయన చూడగానే ప్రభువుని చూశాడు. ఆయన సచ్చిన వాడి వలె ఆయన పాదముల వద్ద పడితిని. సచ్చిన వాడి వలె ఉన్న పరంగా పడిపోయినప్పుడు ప్రభు అంటున్నాడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, కుడి చేతిని ప్రభు యోహాను మీద ఉంచి భయపడకము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన పాదాల యొద్దకు వచ్చిన వాడిని భయపడనివ్వడు, భయం తీసివేస్తాడు. మొట్టమొదటిగా యేసు పాదాల యొద్ద మనకి ఆయన పాదాల యొద్దకు మనం వస్తే మనలో ఉన్న భయాన్నంతా తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ఆ భయాన్ని తీసివేస్తాడు. ఇక్కడ యోహాను భయపడుతున్నాడు. యోహాను భయపడి యేసు పాదాల మీద పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడమ్మా? ఆ యేసు పాదాల మీద పడిపోయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కుడి చెయ్య పైన వేసి నువ్వు భయపడకము, నువ్వు
భయపడకము. యోహానులో ఉన్న భయానంతా తీసేశాడు. యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్దకు వచ్చినప్పుడు నీ గుండెలో ఉన్న భయానంతా తీసేస్తాడు ఆయన. నీ గుండెలో ఏ భాగంగా తీసేస్తాడు, నీలో ఏ భయం ఉన్నా తీసేస్తాడు. భయానంతా తీసివేస్తే ధైర్యాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. అక్కడ యోహానుకి ధైర్యపరుస్తున్నాడు. కుడి చేయి భుజం మీద వేసి, యోహాను నువ్వు భయపడకము, నువ్వు భయపడకము. నీలో ఉన్న భయానంతా ఏ భయంతో ఉన్నావో, ఆ ఆర్థికమైన భయమా, అనారోగ్యపరమైన భయమా, ఇంకా ఇంకా ఎలాంటి భయం, మరణ భయమా, ఏ భయమైనా సరే, ఏ వ్యాధమైనా సరే, ఏ బాధ అయినా సరే, ఆయన పాదాల వద్దకు వస్తే మనలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. మొట్టమొదటిగా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 17 చూడండి. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 32 చూద్దాం ఒకసారి. 1వ సమూయేలు 17:32. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం, పేజ్ నంబరు 238. బిగ్గరగా చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగనిమిత్తము లేదు. నీ దాసుడైన నేను వారితో పోట్లాడునని దావీదు సౌలుతో అనగా, చాలు. దావీదు సౌలుతో అనగా, సౌలు భయపడుతున్నాడు. సౌలు హృదయంలో భయం ఉంది. ఎవరిని బట్టి భయం ఉంది? ఫిలిష్తీయుడైన గొలియాతుని బట్టి. ఎవరిని బట్టి భయం ఉంది? సౌలులో గొలియాతుని బట్టి. గొలియాతు 40 దినాల నుంచి ప్రకటన చేస్తున్నాడు, ప్రగాఢాలు పలుకుతున్నాడు. ఎవరైనా ఒక్కరే రండి, నాతో యుద్ధం చేయండి, మీరు గెలిస్తే మేము మీకు బానిసలు అయిపోతాం, ఓడిపోయినట్టుగా అంటున్నాడు, సవాలు ఇస్తున్నాడు. గొలియాతుని బట్టి సౌలు భయపడుతున్నాడు. కానీ దావీదు భయపడుతున్నాడా? దావీదు భయపడలేదు. ఎందుకు? ఇద్దరికి తేడా ఏంటంటే, దావీదు యేసు పాదాల వద్ద ఉన్నాడు, యేసు చెంత చేరాడు, యేసు యొక్క పాదాల కింద ఉన్నాడు, పాదాలను అనుభవిస్తున్నాడు. గొలియాతు బట్టి సౌలు భయపడుతున్నాడు. సౌలు ఎందుకు భయపడుతున్నాడంటే, సౌలుకి యేసుక్రీస్తు యొక్క పాదాల అనుభవం లేదు. యేసుక్రీస్తు ప్రభుతో సహవాస జీవితం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనకటే ఆలోచన లేదు, మనకటే జీవితం లేదు, సహవాస జీవితం లేదు. దావీదుకైతే యేసుక్రీస్తుని గణపట్టే విధానం ఉంది, కీర్తన పాడే విధానం ఉంది, ప్రార్థించే అనుభవం ఉంది. అందుకే గొలియాతుని బట్టి సౌలు భయపడుతున్నాడు, కానీ దావీదు భయపడలేదు. దావీదులో ఉన్న వేదన, భయము అంతా తీసివేశాడు. ప్రేమ దేవుని ద్వారా యేసు పాదాల యొక్క మనకి ఏం జరుగుతుంది అంటే, భయం పోతుంది. మన గుండెలో ఉన్న భయానంతా తొలగించి ధైర్యాన్ని ఇస్తాడు. భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. మొట్టమొదటిగా అది యేసు పాదాల వద్ద మనకు దొరికేది. భయం తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. రెండోగా చూద్దాము. అండి. మత్తయి సువార్త 15:30. మత్తయి సువార్త 15:30. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. బహుజన సమూహములు ఆయన యొద్దకు ఇంటివారు, మూగవారు, అందహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన వారిని ఎవరి పాదాల యొక్క పడేశారు? అనేకులు తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల యొక్క పడేశారు. యేసుక్రీస్తు బహు జన సమూహములు ఆయన యొద్దకు ఎవరెవరు వచ్చారు? కుంటివారు వచ్చారు, బుద్ధివారు వచ్చారు, మూగవారు వచ్చారు, అంగహీనులు, బలహీనులు వచ్చారు, మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల వద్ద పడివేసిరి. ఆయన వారిని ఏం చేశారు? స్వస్థపరిచారు. ఆయన వారిని ఏం చేశారు? అంగవైకల్యం ఉందా, కుంటితనం ఉందా, గుడితనం ఉందా, మనవ గుడితనం ఉందా, నీకు ఏది ఉన్నా సరే, ఏ బలహీనత ఉన్నా సరే, ఏ జ్వరం ఉన్నా సరే, ఏ రోగం ఉన్నా, ఏ జబ్బు ఉన్నా, ఏ బలహీనత ఉన్నా సరే,
ఈ రోజు ఆయన పాదాల యొద్దకు నువ్వు వచ్చావనుకో, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన పాదాల యొద్ద రెండోదిగా ఏం దొరుకుతుంది? మనకి స్వస్థత దొరుకుతుంది. ఎన్నో ఎన్నో రోజులు, ఎంతో కాలంగా అనేక సార్లు దేవుడు నిన్ను నన్ను ఆయన పాదాల యొద్దకు వచ్చి బతిమలాడుకున్నప్పుడు ఎన్ని రోగాల నుంచి స్వస్థపరచలేదు, ఎన్ని గాయాలు కట్టలేదు, ఎన్నిసార్లు నిన్ను స్వస్థపరచలేదు, బాగు చేయలేదు. బాగు చేస్తాడా? వేయలేదా? బాగు చేస్తాడు. అనేక సార్లు మనల్ని స్వస్థపరిచాడు ఆయన. ఆయన పాదాల యొక్క స్వస్థత దొరుకుతుంది. ఈరోజు నువ్వు నేను ఆయన పాదాలు పట్టుకుంటే స్వస్థత దొరుకుతుంది. మనం ఎలాంటి వాదమైనా, ఎలాంటి వ్యాధైనా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, సాగు బతుకుల్లో ఉన్నా సరే ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన గాయపడిన హస్తములో స్వస్థత ఉంది. నెమ్మది లేకపోతే నెమ్మది ఇస్తాడు. ప్రేమ దేవుడు వెళ్ళారా? ఆయన పాదాల యొక్క ఏమి దొరుకుతుందంటే మనకి స్వస్థత దొరుకుతుంది. ఆయన పాదాల యొక్క మనకి ఏమి దొరుకుతుందంటే భయం తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. భయాన్ని, ఆందోళన తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. అందుని బట్టి ఆయన ఆరాధన చేయాలి. ప్రభువా, నన్ను స్వస్థత ఇచ్చేవాడుగా ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. అనేక సార్లు నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేస్తావు, నీకు వందనాలు. అందుకే మరియమ్మ అయితే ఆయన పాదాలు పట్టుకుంది. మరియమ్మ ఎక్కడ ఉంది? ఆయన పాదాలు పట్టుకుంది. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మరియమ్మ ఎందుకంటే ఆయన పాదాలు పట్టుకుంది, మాత్రం అయితే విస్తారమైన పనులు పెట్టుకుంది. ప్రేమ ఆయన పాదాలు పట్టుకుంటే మనకు స్వస్థత. ఆయన పాదాలు పట్టుకుంటే మనలో ఉన్న భయానంతా తీసివేసి ధైర్యపరుస్తాడు. భయానంతా తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన పాదాల యొక్క స్వస్థత ఉంది. మూడోది కీర్తన గ్రంథం 110, 1-2. 110, 1-2. చాలా ఇంకోసారి గట్టిగా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము. దేవుని పాదాల యొక్క, యేసుక్రీస్తు యొక్క పాదాల యొక్క మూడోదిగా మొదటిది ఏం దొరుకుతుంది మనకి? భయాన్ని తొలగించి మనలో ఉన్న భయం, గుండెలో ఉన్న భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. రెండోదిగా స్వస్థత లభిస్తుంది ఆయన పాదాల యొక్క. మూడోదిగా ఆయన పాదాల యొద్దకి నువ్వు ఆశ్రయిస్తే ఏం చేస్తాడో తెలుసా? మన శత్రువులని నీ పాదములకు పీఠంగా ఉంచుతాడు. ఎవరైతే మన శత్రువులు ఉన్నారో మన పాదాల కింద పీఠంగా ఉంచుతాడు. శత్రువులు ఎవరైతే ఉన్నారో నీకు నాకు, వారిని మన పాదాల కింద పడేసి తొక్కునిస్తాడు. మనకు ప్రధానమైన శత్రువు ఎవరు? సాతాను. ఎవరు? సాతాను. ఆ సాతాన్ని మనం అణగదొక్కాలంటే యేసుక్రీస్తు పాదాల యొక్క చేరాలి. మనం ఆయన చెంత చేరాలి. మనం ఆయన చెంత చేస్తే ఆ శత్రు కార్యాలన్నీ లయపరుస్తాడు. ఆ శత్రు కార్యాలన్నీ కొట్టివేస్తాడు. యోగు చూడండి, యోగు దేవుని పాదాల చెంత మొదలుపెట్టినప్పుడు శత్రు కార్యాలన్నీ ఓడిపోయా లేదా? చివరికి ఎవరు గెలిచారు? యోగు గెలిచారా? సాతాను గెలిచిందా? అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అనేక దీవులు పొందుకున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని మనము యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత చేరితే ఆయన మన శత్రువుల్ని మన పాదాల కింద తొక్కివేస్తాడు. మన పాదాల కింద అణగదొక్కుతాడు. మనకి విజయాన్ని ఇస్తాడు. అక్కడ చూడండి, మోసేకి ఫరో యెహోవా ఎవడో అంటున్నాడు. ఆ యెహోవా ఎవడో నాకు తెలియదని గర్వపు మాటలు మాట్లాడినప్పుడు ఫరోకి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కాడు. ఎక్కడ తొక్కాడు? ఎర్ర సముద్రంలో మధ్యలో ఫరో సర్వసైన్యాన్ని తొక్కేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పాదాల వద్ద నువ్వు నేను చేరితే అక్కడ ఏమి లభిస్తుందంటే మూడోదిగా
నీ నా శత్రువులని మన పాదాల కింద ఆయన అనగదొక్కుతాడు. పాదాల కింద అనగదొక్కి మనకి విజయాన్ని ఇస్తాడు. మనకి విజయాన్ని ఇస్తాడు. శత్రువుని ఓడిస్తాడు. శత్రుకార్యాన్ని ఓడిస్తాడు. నీకు నన్ను నాకు నీకు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మూడోదిగా నువ్వు నేను ఆయన పాదాల కింద చేరినప్పుడు మనకి శత్రువు పైన విజయాన్ని ఇస్తాడు. శత్రువు పైన విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. మొట్టమొదటిగా ఏమిస్తాడు? ఆయన పాదాల కింద చేరితే ఆ ధైర్యాన్ని ఇస్తాడు. రెండోదిగా స్వస్థత. మూడోదిగా ఆ శత్రువుని మన శత్రువుని మన పాదాల కింద అనగదొక్కి మనకి విజయాన్ని ఇస్తాడు. మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. లోక సువార్త 7వ అధ్యాయం చూడండి. 7 లోక 7:45-47. లోక సువార్త నన్ను నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములు కత్తలు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. అది ఎవరినే? ఒక పేదామె ఆమె పాదాల మీద తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన యొక్క పాదాలకి ముద్దు పెట్టుకుంది. పాదాలకి ఏం పెట్టుకుందమ్మా? ముద్దు పెట్టుకోవడం వల్ల ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. యేసు పాదాల వద్దకు ఎందుకు రావాలంటే ఆయన పాదాల వద్దకు మనం చేరితే మన యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. పరిశుద్ధులు అవుతాం. ఏమవుతాం? పరిశుద్ధులు అవుతాం. మన పాపాలు క్షమించబడతాయి. అందుకే మరియమ్మ తల్లి ఆయన పాదాల వద్ద చేరింది. మాత్రమో ఈ లోక సంబంధమైన విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియమ్మ తల్లి ఆయన పాదాల వద్ద ఎందుకు చేరిందంటే మన పాపాలు క్షమించబడాలంటే ఆయన పాదాల వద్దకు రావాలి. మనం ఆయన పాదాల వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పేదమే ఏం చేసింది? తన కలిగిందంతా పట్టుకొని ఒక అత్తర బుద్ధి పట్టుకొని యేసు పాదాల మీద పడి ఆయన ముద్దు పెట్టుకుంది. అప్పుడు ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ప్రియమైన దేవుడి మీద నీలో పాపాలు క్షమించబడాలంటే ఆయన పాదాల యొద్దకు చేరాలి. ఆయన కాచిన పరిశుద్ధమైన రక్తము ద్వారా నీ నా పాపాలు కొట్టివేయబడతాయి, క్షమించబడతాయి. ఎవరైతే ప్రభువా నేను పాపిని, నా హృదయంలో కూడా నన్ను కడుగు, నా పాపాలు కడుగు, నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటామో అప్పుడు మన యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే ఆయన పాదాల యొద్దకు రావాలి. ఈ దినము ఆయన పాదాల యొద్దకు చేరిన మనందరి యొక్క పాపాలు, మన అందరి యొక్క ఆ పాపపు చీటి రుణపత్రాన్ని ఆయన కలవరిశిలో కొట్టివేస్తాడు. మన పాపాలని, మన దోషాలని, మన అపరాధాల కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, గాయపడ్డాడు, ఆయన నిందలు అనుభవించాడు, ఆయన కొరడదెబ్బలు కొట్టించుకున్నాడు, ముడికిరీటం ధరించుకున్నాడు. ఎందుకో తెలుసా? మన పాపాలు క్షమించడం కోసం. ఎవరైతే ప్రభా అని ఆయన పాదాల వద్దకు వస్తాడో ఆ విస్తారమైన పాపాలన్నీ కొట్టివేయబడతాయి, ఆ విస్తారమైన పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ దినం యేసు పాదాల యొద్ద పాప క్షమాపణ దొరుకుతుంది. యేసు పాదాల యొద్ద మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన పాదాల వద్దకు రావాలి. యేసు పాదాల యొద్ద మనకి ఏం దొరుకుతుంది? మొట్టమొదటిగా భయాన్ని తీసివేసి ధైర్యం దొరుకుతుంది. రెండోదిగా స్వస్థత దొరుకుతుంది. మూడోదిగా శత్రువులపై విజయాన్ని వస్తుంది. నాలుగోదిగా మన పాపాలు క్షమించబడతాయి. ఐదోదిగా చూద్దామండి యోహాను సువార్త 11:32. యోహాను సువార్త 11:32. అంతటా మరియా చాలా
ఇక్కడ 11:32 అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన చూసి ఆయన పాదాల మీద పడిందా లేదా? ఆయన చూసిందా? చూసింది. చూసి ఏం చేసింది? పాదాల మీద పడింది. యేసు పాదాల మీద పడింది. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే తన మార్తా మరియాకి సహోదరుడు ఒకడు ఉన్నారు, లాజరు. లాజరు చనిపోయాడు. లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన లాజరు అప్పుడు యేసుప్రభు ఆ గృహానికి దర్శించినప్పుడు మరియమ్మ తల్లి యేసు పాదాల మీద పడింది. ఏం పడింది? ఎక్కడ పడింది? యేసు పాదాల మీద పడినప్పుడు దేవుని యొక్క మహిమ కొరకు లాజరు తిరిగి లేచాడా లేదా? లాజరు బతికాడా బతకలేదా? బతికాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే యేసు పాదాల యొద్ద పునరుద్ధానం ఉంది. యేసు పాదాల యొద్ద ఏముంది? పునరుద్ధాన శక్తి ఉంది. యేసు పాదాల యొద్ద మరణించిన లాజరు తిరిగి బయటికి రా అని మనం బిగ్గరగా త్యాగ వేయిన వెంటనే లాజరు సమాధిని జయించాడు. సమాధిని జయించడా లేదా? పునరుద్ధానం ఉందా లేదా? యేసు పాదాల యొక్క పునరుద్ధానం ఉంది. ఎవరైతే యేసు పాదాల యొక్క చెంత చేరుతారో వారికి పునరుద్ధానం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పాదాల యొక్క పునరుద్ధానం జరుగుతుంది. ఎక్కడ చూడండి, 10వ అధ్యాయము 11వ అధ్యాయము 25 చదవండి. 11:25 యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఆయన యందు విశ్వాసం ఉంచవనుకో చనిపోయిన ఏమవుతాడు? బ్రతుకుతాడు. యేసు పాదాల యొక్క పునరుద్ధాన శక్తి ఉంది. అందుకే ఆయన పాదాల యొక్క మరియమ్మని చేరింది. మనకు కూడా పునరుద్ధాన శక్తి ఉంది. మనం కూడా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మనకి ఆ మరణపు పునరుద్ధానం నుంచి జీవపు పునరుద్ధానం ఆయన నడిపించాడు. అందుని బట్టి వందనాలు చెప్పాలి. ప్రభా నీ పాదాల చెంత చేరిన నన్ను నా పాపల బట్టి నా దోషాల బట్టి నిత్య నరకంలో ఉన్నాను నేను, కానీ నాకు పునరుద్ధానం ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు. పునరుద్ధాన శక్తి నాకు ఇచ్చినావు, వందనాలు. నా పాపాలు క్షమించావు, విస్తారమైన పాపాలు క్షమించావు ప్రభా, నీకు వందనాలు చెప్పాలి. అది ప్రభుత్వం మనము వందనాలు చెప్పాలి. ఆరోగ్యంగా చూద్దాం, ఆరోగ్యంగా చూద్దాం. ఆరోగ్యంగా ఎపిసికి రాసిన పత్రిక 1:25. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘంకి ఎలా కొన్నాడు? సమస్తం ఎక్కడ ఉంది? యేసు పాదాల కింద. ఎవరి పాదాల కింద ఉందమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల కింద సమస్తం ఉంది. సమస్తం ఎక్కడ ఉంది? సమస్తం అంటే ఏంటి? సమస్తం అంటే నీకు స్వస్థత కావాలా? స్వస్థత ఉంది. నీకు ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం ఉంది. నీ భయాన్ని తీసివేసి ధైర్యం కావాలా? ఆయన పాదాల కింద ఉంది. నీ శత్రుపై విజయం కావాలా? ఆయన పాదాల కింద ఉంది. నీకు ఇంకా పునరుద్ధరణ కావాలా? ఆయన పాదాల కింద ఉంది. పాప క్షమాపణ కావాలా? ఆయన పాదాల కింద ఉంది. ఇక్కడ చూడండి, దావీదు చూడండి. దావీదు ఏం చేస్తాడు? ప్రభు యొక్క కృప కోసం వెతుకుతాడు. దేవుని కృప కోసం వెతుకుతాడా లేదా? ఏ పూజ కృప ఆయన వద్ద ఉంటుంది. విస్తారమైన కృప. దావీదు మహారాజు అయితే ఎక్కువనే చేస్తాడు. ప్రభా నీ కృప నాకు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు, నీ కృప నాకు తోడుగా ఉండాలి. కృప ఆయన పాదాల వద్ద ఉంది. ఆశీర్వాదాలు చూడండి. యాకోబు చూడండి. యాకోబు ఎబ్బేలు దగ్గర దేవుని పాదాలు పట్టుకున్నాడా లేదా? పోరాటం చేస్తాడా లేదా? పట్టుకున్నప్పుడు ఆశీర్వాదాలు వచ్చాయా లేదా? ఆయన పాదాల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన పాదాల యొక్క కృప దొరుకుతుంది. ఆయన పాదాల యొక్క ఆశీర్వాదాలు దొరుకుతుంది. యోగులు చూడండి, ఆయన పాదాల యొక్క ఆశీర్వాదాలు దొరికినాయా లేదా? కావాలి ప్రేమంటారా? ఆయన యొక్క పాదాల యొక్క సమస్తము ఉంది. ఆయన పాదాలు ఏమంటే సమస్తము. నీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, దీవెనలు కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, స్వస్థత కావాలన్నా, నెమ్మది కావాలన్నా, నీకు ఆర్థికపరమైన భరోసా కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, నీకు నిత్య జీవం కావాలన్నా, నీకు పునరుద్ధరణ కావాలన్నా, సమస్తం 1, 2 కాదు,
సమస్తము యేసు పాదాల కింద ఉంది. ఆయన పాదాలను ఆశ్రయిస్తే సమస్తము దొరుకుతుంది. ప్రభా, నాకు ఈ దినము నీ పాదాలు ఆశ్రయించే నాకు ఎన్నో ఇచ్చినావు, అందుని బట్టి నీకు వందనాలని వందనాలు చెప్పాలి. ఆరోజుగా ఏడవదిగా చూద్దామండి. ఏడవదిగా మత్తయి సువార్త, లూకా సువార్త 10, లూకా సువార్త 10:32, లూకా సువార్త 10:40-41 చూద్దాం. 40-41 చూడండి. మార్తా విస్తారమైన కల్పించుకోవడం చేత తొందరపడి ఆయన ఎదురు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయడం నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు శిక్షలేదా? నాకు సహాయం చేయమని అంటూ చెప్తున్నాను. అందుకు ప్రభు మార్తా నీవనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అవసరమైనది మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను. మరియా ఎలాంటిది తీసుకుందట? ఉత్తమమైనది. మరి అక్కడ ఉంది యేసు పాదాల యొక్క ఉత్తమమైన తీసుకుంది. అది ఆయన యొక్క నుంచి తీసివేయబడదు. ఉత్తమమైనది. ఈ లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనది ఏదైనా ఉందంటే ఆ ఉత్తమమైనది ఏం తెలుసా? ఆయన పాదాల యొక్క ఉంది. ఆయన పాదాల యొక్క ఎవరైతే చేరుతారో వారికి ఉత్తమమైనది ఇస్తారు. 8 లక్షల కోట్లు ఉన్నా సరే అది లభించదు. ఏంటో తెలుసా? ఆ ఉత్తమమైనది పరలోక రాజ్యం. ఆ ఉత్తమమైనది ఏంటి? పరలోక రాజ్యం. మా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర మనకి దొరికేది ఏంటంటే ఏదోదిగా పరలోక రాజ్యం దొరుకుతుంది. ఉత్తమమైంది. అన్నిటికంటే ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే ఉత్తమమైంది. పరలోక రాజ్యం కంటే ఉత్తమమైంది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన పాదాల వద్దకు వస్తే నీకు నాకు ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన తీసుకున్నారు. కాబట్టి నీకు నా కోసం, నీకోసం నా కోసము ఉత్తమమైన దాన్ని ఇచ్చాడు. అది ఎవరి వద్ద నుంచి, ఆమె వద్ద నుంచి తీసివేయబడదంటున్నాడు ప్రభు. నీకు కావలసిన పరలోక రాజ్యం ఆయన తీసివేసే అధికారం ఎవరికి లేదు, ఆయన ఒక్కరికే ఉంది. నీకు నాకు ఆ పరలోక రాజ్యం ఇవ్వడం కోసము ఆయన కలవరిశీలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేస్తాడు. ఏమైనా ఆయన పాదాల వద్దకు వస్తే ఉత్తమమైనది దొరుకుతుంది. ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైనది ఏందయ్యా అంటే పరలోక రాజ్యం దొరుకుతుంది. ఆ పరలోక రాజ్యం ఇవ్వడం కోసమే నీకు నాకు పరలోక రాజ్యంలో తన మహిమ ఇవ్వడం కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పాదాల వద్దకు వస్తే మనకి పరలోక రాజ్యం ఉంది. ఆయన పాదాల వద్ద పరలోక రాజ్యం ఉంది. అందుకే మరియమ్మ ఆయన పాదాల వద్ద చేరింది. ఆయన పాదాల వద్ద చేరింది. ఆయనకు పరిచర్య చేస్తుంది. కాబట్టి ఆయన యేసు పాదాల వద్ద మనకి ఏమి దొరుకుతుంది? యేసు పాదాల వద్ద భయాన్ని తొలగించబడి గుండెల్లో ధైర్యం దొరుకుతుంది. రెండోదిగా స్వస్థత లభిస్తుంది. మూడోదిగా మన శత్రువుపైన విజయాన్ని ఇస్తాడు. నాలుగోదిగా మన విస్తారమైన పాపాలకు క్షమించబడ్డాయి. ఐదోదిగా పునరుద్ధరణ శక్తి ఉంది. ఆరోదిగా సమస్తం ఆయన పాదాల కింద ఉంది. ఏడోదిగా పరలోక రాజ్యం ఉంది. కాబట్టి నాకు ప్రభువాన్ని పాదాల యొక్క రావడం ద్వారా నా పాపాలు క్షమించావు, వందనాలు. నాకు పరలోక రాజ్యం ఇవ్వబోతున్నావు, వందనాలు. నాకు పునరుద్ధరణ శక్తిని ఇవ్వబోతున్నావు, ఇచ్చావు, వందనాలు అని చెప్పి నాకు స్వస్థత ఇచ్చావు, వందనాలు అని చెప్పి ఆయనకు ఆరాధన చేయాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. పాట పాడే సోదరులండి అందరూ నిల్చొని ఒక పాట పాడాలి.